దేవుడు ప్రతి దినము నువ్వు నూతనంగా చేయాలని ఆశపడుతున్నాడు, నూతనంగా బ్రతకాలని ఆశపడుతున్నాడు, నూతన అభిషేకంతో నింపబడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు చాలామంది కేవలం గతం గురించి మాట్లాడతాడు, మనుషులు గతం గురించి మాట్లాడతారు. దేవుడు అప్పుడు చేశాడండి. ఈరోజు సవాల్ ఇస్తున్నాను, ఆనాడు నువ్వు చూసిన అద్భుతం కన్నా ఈనాడు ఇంకా గొప్ప కార్యాలు చూడగలవు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? దేవునికి దగ్గరగా మనం చేరాలి. ఈరోజు మనుషులు ఎలా మారిపోయారంటే, దేవా ఏం కావాలి నీకు, ఏం చేయమంటావు, ఏం నమ్మాలి, ఏ ఆచారం చేయాలి, ఏ ఆజ్ఞ పాటించాలి, చెప్పి చేసేస్తా. ఇదిగోండి ఇశ్రాయేలు అట్లే ఉన్నాను. చేయమంటావా చేస్తా, ఇది ఇమ్మంటావా ఇచ్చేస్తా, ఇంతేనా తీసుకో, ట్యాక్స్ కట్టాలా కట్టి. అట్లా కాదు, నా జోలికి రావద్దురా బాబు అని ట్యాక్స్ కడతాడు మనుషులు. కట్టేవాడు ఎవడన్నా దేశం బాగుపడాలని నిజంగా ట్యాక్స్ కడుతున్నాడు చెప్పండి? నన్ను ఇరికించద్దురా బాబు, నా జోలికి రావద్దురా బాబు, ఇదిగో ట్యాక్స్ తీసుకో. అట్లా మనుషుడు అంటున్నాడు. దేవుని దగ్గర కూడా ఇదిగో దేవా నీకు చెయ్యాలి కాబట్టి చేసేస్తున్నా, నీకు అవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నా, నా జోలికి రావద్దు, నన్ను వదిలే. నో, నాట్ లైక్ దాట్. నిజంగా దేవుని కొరకు ఆకలి కలిగిన వాడు, దేవా ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నీకేం కావాలి, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఇప్పుడు నా ద్వారా ఏం జరిగిద్దాం అనుకుంటున్నావు. ఎందుకంటే ప్రతి అడుగులో ఆయన వాక్కు మనకి మార్గదర్శనాన్ని ఇస్తుందండి. ఆమేన్. ప్రతి అడుగులో జస్ట్ ఒక మ్యాప్ ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్తాం కాదు, ప్రతి అడుగులో ఒక రెవల్యూషన్, ప్రతి అడుగులో ఒక రెవల్యూషన్. దేవుడు నిన్ను ప్రతి అడుగులో నడిపించాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని కొరకు ఆకలి కలిగి ఉంటే, ఆయన సన్నిధి కొరకు కోరుకుని ఉంటే, దావీదు